గత 4 సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెట్టి ప్రజలపైన భారాలు మోపే బడ్జెట్ 4 దఫాలుగా 4 సంవత్సరాలుగా విజయవాడ నగరపాలక సంస్థలో పాలకపక్షం ఎలాగైతే బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారో ఈ సంవత్సరం కూడా ప్రజల మీద భారాన్ని మోపే బడ్జెట్ని, అంకెల గారడీ బడ్జెట్ని, ఊహాజనితమైనటువంటి బడ్జెట్ని మరి ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మనకి అంచనాలు చూసుకుంటే 25-26కి ఆదాయం 1309 కోట్లు చూపించారు, ఖర్చు 1450 కోట్లు చూపించారు. అంటే ఇంకా కార్పొరేషను 150 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాలని చెప్పి కూడా చూపించడం జరిగింది. మరి కార్పొరేషను అధికారులు కార్పొరేట్లకు, గౌరవ కార్పొరేట్లకు ఇచ్చినటువంటి బడ్జెట్ బుక్కి ఈరోజు మేయర్ గారు ప్రసంగంలో చెప్పినటువంటి అంకెలకి సుమారుగా 300 కోట్ల రూపాయల పైన వ్యత్యాసం ఉంది. మరి అధికారులు చిత్తశుద్ధి లేకుండా బడ్జెట్ తయారు చేశారా, లేదు మేయర్ గారు ప్రజలను తప్పుదార పట్టించడానికి మరి తప్పుడు ప్రసంగాలు చేశారా, 300 కోట్ల రూపాయల తేడా ఎలా వచ్చిందని చెప్పి కూడా మేము తెలుగుదేశం కార్పొరేటర్లను నిలదీయడం జరిగింది అధికారుల్ని. మనం చూసుకుంటే బడ్జెట్లో పేదలకి మందులకి 2 లక్షల రూపాయలు కేటాయించారు. విజయవాడ నగరంలో 109 మురికివాడలో ప్రసూతి కేంద్రాలు 4, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో సుమారుగా మురికివాడల్లోనే 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. మరి వాళ్ళకి 2 లక్షల రూపాయలు సరిపోతే 2 లక్షలు కేటాయించి 1 లక్ష రూపాయలు ఖర్చు చేశారు. సుమారుగా 2 కోట్ల రూపాయలు పేదల మందులకి విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్లో కేటాయించాలి. సగటున ఒక మనిషికి 50 రూపాయల చొప్పున మందులు కనుక, నాణ్యమైన మందులు కార్పొరేషన్ ఇస్తే మరి 1,50,00,000 రూపాయలు అవుతుంది 3 లక్షల మందికి. మేము తెలుగుదేశం కార్పొరేటర్లో మరి హాస్పిటల్లో నిర్వహణకి 2 లక్షలు పెట్టారు, హాస్పిటల్ అభివృద్ధికి 2 లక్షలు మాత్రమే పెట్టారు. వాటిని సవరణ చేసి పెంచాలని చెప్పి బడ్జెట్లో రివైజ్ చేయాలని చెప్పి దాన్ని 2 కోట్లు చేయాలని చెప్పి కూడా మేము పెట్టడం జరిగింది సవరణ తీర్మానం. అలాగే కొండ ప్రాంతాలు 20 డివిజన్లో కొండ ప్రాంతాలు ఉన్నాయి విజయవాడ నగరంలో. కొండల మీద నివసించేటువంటి ప్రజలకి 24-25 సంవత్సరం బడ్జెట్లో 5 కోట్లు కేటాయించి కేవలం 50 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. అలాగే ఈ సంవత్సరం 2 కోట్లు కేటాయించారు. కొండ మీద ఉన్నటువంటి ప్రజలు తాగటానికి మంచినీళ్ళు లేక, మెట్లు లేక, రిటర్నింగ్ వాల్ లేక, మరి వాళ్ళకి మంచినీటి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతుంటే కేటాయించిన 5 కోట్లలో 50 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి చేతులు దులిపేసుకున్నారంటే మరి కొండ ప్రాంతాల ప్రజలంటే మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మరి అధికార పక్షానికి వీళ్ళకి వైసీపీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పి అర్థమవుతుంది. అలాగే దోమలతో విజయవాడ నగరం అంతా కూడా దద్దరిల్లిపోతుంది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని దోమకాటు వల్ల అనేక మంది హాస్పిటలైజ్డ్ అయ్యి మరి కొంతమంది డెంగ్యూతో, మలేరియాతో ప్లేట్లెస్ పడిపోయి చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ దానికి సంబంధించి కూడా మరి డబ్బులు కేటాయించిన డబ్బులు కూడా మరి ఖర్చు పెట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. కాబట్టి దోమల నివారణకి ఎక్కువ డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే అద్దె వాహనాలకి సుమారుగా 10-12 కోట్ల రూపాయలు అద్దె వాహనాలకి కేటాయించామని చెప్పి చెప్పడం జరిగింది. అద్దె వాహనాల ప్లేస్లో మనం ఆ డబ్బులతో సొంత వాహనాలు కొనుక్కోవచ్చు అని చెప్పి కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడున్నది తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి పెట్టిన పేరు. మరి 38 కోట్ల రూపాయలు బుడవేరు అభివృద్ధికి కూడా కేటాయించడం జరిగింది. టిట్కో ఇల్లు కూడా యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలతో వాటి అందరిని కూడా 2-3 నెలల్లో ప్రజలకు ఇవ్వడానికి కూడా మరి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ బడ్జెట్ మరి ఈ విషయాలన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా బడ్జెట్ అనేది పేద ప్రజలకి ఉపయోగపడే బడ్జెట్గా ఉండాలి తప్ప వాళ్ళ నెత్తి మీద భారాలు మోపేలాగా ఉండకూడదు. ఉదాహరణకి మరి ట్యాక్సుల రూపంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో చూస్తే మనం రెంటల్లో ట్యాక్సుల్ని మరి క్యాపిటల్ ట్యాక్సులుగా మార్చి ఆ రోజు 15% సంవత్సరానికి పెంచే విధంగా పెట్టి ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రజల నుంచి 20 కోట్లు అదనంగా వసూలు చేయడానికి ప్లాన్ చేశారు. అంటే 15% పెంచి మరి క్యాపిటల్ వాల్యూల మీద ట్యాక్సులు వసూలు చేసి ప్రజల నడ్డీ విరిచే విధంగా మీరు చేసినటువంటి బడ్జెట్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేయడం జరిగింది. అలాగే మంచినీటి మీద డ్రైనేజీ ఛార్జీలు కూడా అధిక మొత్తాల్లో మోపారు, వాటిని కూడా తగ్గించాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ చూసుకుంటే కనుక అంకెల గారడీ బడ్జెట్, ఊహాజనిత బడ్జెట్, ప్రజలను తప్పుదో బడ్జెట్ పట్టించే బడ్జెట్ తప్ప ప్రజారంజకమైన బడ్జెట్ కావాలని ప్రజలు కోరుకుంటారు తప్ప
ఇది ప్రజలకు పనికిరాని బడ్జెట్గా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం అంకెల గారటితోనూ అవాస్తవాలతోనూ అలాగే నగరానికి రావాల్సిన నిధులను రాబట్టే దాంట్లో వాళ్ళ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునే విధంగా ఈ బడ్జెట్ రూపొందించారు. ఈ బడ్జెట్లో 1309 కోట్ల రూపాయల బడ్జెట్గా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నగరానికి రావాల్సిన క్యాపిటల్ ఆదాయాల విషయంలో పూర్తిగా చేతులెత్తేశారు. ఏపీ గ్రాంట్స్ నిధులు 150 కోట్లు రావాల్సిన దాన్ని విస్మరించారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు 289 కోట్ల రూపాయలు రావాల్సిన దాన్ని కనీసం ప్రస్తావించలేదు. నగర ప్రజల మీద మాత్రం రోజు రోజుకి భారాలు మోపుతున్నారు. సరైన తాగునీరు విజయవాడ నగరంలో ప్రజలకు అందడం లేదు. రంగుమారి నీరు వస్తుంది, రుచి మారిపోతుంది. కృష్ణానది కలుషితం అయిపోతుంది. దోమలు చీల్చి చెండాడుతున్నాయి. పన్నుల భారాలతో ప్రజలు నలిగిపోతున్నారు. బుడమేరు ఆధునీకరణ కార్యక్రమాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వల్ల నగర ప్రజలు లక్షలాది మంది వేల కోట్ల రూపాయలతో నష్టపోయారు. అటువంటి వారికి ఏమాత్రం ఊరట కూడా కల్పించకుండా బడ్జెట్లో ఈరోజు జరిగింది. ఈ విషయంలో తెలుగుదేశం కూటమి అలాగే వైసీపీ రెండు కూడా బాధ్యత వహించాలి. ఈ విజయవాడ నగరానికి వరద ముంపు గురైనటువంటి ప్రాంతానికి కనీసం ఏడాది పాటు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరాం. అలాగే వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల మీద పంపులు కట్ చేయండి, కలెక్షన్లు కట్ చేయండి అని ట్యాక్సుల మీద బెదిరిస్తున్నారు. ఇదిగా చేయాల్సింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు రాబట్టేదానికి శ్రద్ధ వహించండి. మరోవైపు ఇక్కడున్న విజయవాడ రైల్వే వ్యవస్థ 44 కోట్ల రూపాయలు రెవెన్యూ ట్యాక్స్ కార్పొరేషన్ చెల్లించాలి. వాటిని రప్పించే మార్గం చేయండి అని సిపిఎం పక్షంగా సవరణ తీర్మానం ఇచ్చాం. అదేవిధంగా కార్పొరేట్లకు సంబంధించి 61 లక్షల రూపాయలతో ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తారంట. ప్రజల సొమ్ముతో మరి విహారయాత్రలకి ఈరోజు మళ్ళీ బయలుదేరతారంట. అంటే ప్రజల కష్టాల్లో ఉంటే వీరు విహారయాత్రలకి బయలుదేరడం అనేది సరైనది కాదు. ల్యాప్టాప్ల కొనుగోలు ఆపాలి. కంటింజెన్స్ కాంట్రాక్ట్ కార్మికులకి నెలకు 4,000 రూపాయల జీతం ఇస్తున్నారు. వారికి పెంచండి జీతాలని సిపిఎం పక్షంగా మేము కోరాం. ఇటువంటి అనేక అంశాలని మా సవరణల ద్వారా ఈ బడ్జెట్ సమావేశంలో నగర ప్రజల తరపున మేము ప్రతిపాదించాం. కొండ ప్రాంతాల అభివృద్ధి విషయంలోనూ అలాగే మురికి వాళ్ళ అభివృద్ధి విషయంలో కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు సరిగా లేవు. అన్ని తప్పులు తడకలు, అంకెల గారడీలు, అబద్ధాలతో ఈ బడ్జెట్ వచ్చింది. దీన్ని సిపిఎంగా వ్యతిరేకిస్తున్నాం. మనకి విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈరోజు జరిగింది. 2024-25 గాను మనకి టోటల్గా 1123.91 కోట్లు మన గత సంవత్సర కాలం మనం క్యాపిటల్ ఆదాయం కానీ అలాగే రెవెన్యూ ఆదాయం కానీ డిపాజిట్లు కానీ మొత్తం కలిపి మనకి 1123.91 కోట్లకు గాను ఏ అభివృద్ధి పనులు చేశామో ఆ అభివృద్ధి పనులతో సహా ప్రతి ఒక్కటి మనం తెలియజేయడం జరిగింది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మనకి క్యాపిటల్ అలాగే రెవెన్యూ ఆదాయ వివరములు మనకి 1262.47 కోట్లుగా మనం నిర్ణయించడం జరిగింది. అలాగే మనకి 349.36 కోట్లుగా మనకి డిపాజిట్లు మనకి రావడం జరిగింది. అలాగే 47.4 కోట్లు మొత్తం కలిపి మనకి 1659.15 కోట్లకు గాను రెవెన్యూ మరియు క్యాపిటల్ వ్యయములు, లోన్లు, డిపాజిట్లు, చెల్లింపులతో కలిపి మనకి 1454.56 కోట్లుగా మనకి ఏదైతే మన బడ్జెట్ ఉందో బడ్జెట్ మనం తెలియచేయటం జరిగింది. ఇది ఏ దానికి ఎంతెంత మనం బడ్జెట్ వినియోగిస్తామో అన్నది కూడా మనకి బడ్జెట్ బుక్లో మనం తెలియజేసాం. అలాగే మనకి మిగులు ఆదాయం ఈ సంవత్సర కాలంలో మనకి మిగులు ఆదాయం ఏమైనా ఉందంటే 204.59 కోట్లు మనకి మిగులు ఆదాయం కార్పొరేషన్కి ఉండడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.